చిన్ను మరియు మాయ కుక్క షీరో. ఒకప్పుడు అడవులు, నదులతో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామంలో చిన్ను అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకు మాయలు, సాహసాలు చాలా ఇష్టంగా ఉండేవి. చిన్ను ఎప్పుడూ కొత్త సంగతులు తెలుసుకోవాలనే ఆలోచనలో ఉండేది. ఒకరోజు చిన్ను అడవి దగ్గరికి వెళ్తుండగా అక్కడ ఒక తెల్లటి చిన్న కుక్క మొక్కల్లో చిక్కుకొని కనిపించింది. ఆ కుక్కకు నీలం కళ్ళు, మెడలో వెండి హారం ఉంది. చిన్ను దాన్ని జాగ్రత్తగా బయటికి తీసింది. ఆ రాత్రి చిన్ను గదిలో కూర్చుని ఉండగా షీరో అనే ఆ కుక్క హారం మెరుస్తూ కనిపించింది. షీరో మాట్లాడుతుంది చిన్నుతో ఇలా: నేను నిన్ను రక్షించడానికి వచ్చాను చిన్ను, మనం కలిసి మాయా ప్రపంచాన్ని రక్షించాలి అని అంటుంది. ఆ తర్వాతి రోజు షీరో తన హారం క్రింద నుంచి ఒక మాయాపటం బయటకు తీస్తుంది. అది ఒక శక్తివంతమైన క్రిస్టల్ ఉన్న చోటు చూపిస్తూ ఉంటుంది. చిన్ను, షీరో కలిసి అడవిలోకి బయలుదేరారు. వాళ్ళకు మార్గంలో వెలిగే పురుగులు దారి చూపిస్తూ ఉన్నాయి. చివరికి ఒక గుహలోకి వెళ్ళారు. అక్కడ ఒక చీకటి ప్రాణి ఎర్ర కళ్ళతో చాలా భయంకరంగా కనిపించింది. షీరో హారం ఒక ప్రకాశవంతమైన కాంతితో మెరుస్తుంది. చిన్ను, షీరో కలిసి ధైర్యంగా పోరాడారు. అప్పుడది నేల చీలిపోయింది. చిన్ను చిన్నతనపు స్నేహితుడు రవి బయటకు వచ్చాడు. రవి చిన్నుతో ఇలా అంటున్నాడు: నేను చెడ్డ తాంత్రికత్తుడికి పనిచేస్తున్నాను అని విచారంగా చెప్పాడు. చిన్ను అతన్ని కాపాడాలని నిర్ణయించుకుంది. వారు తాంత్రికత్తుని కోటకు వెళ్ళి రవిని మాయాగోళ నుండి విడుదల చేశారు. ముగ్గురు కలిసి తాంత్రికత్తుడిని ఓడించారు. షీరో హారం వెలిగిన కాంతితో చీకటంతా తొలగిపోయింది. చిన్ను, షీరో, రవి తిరిగి గ్రామానికి వచ్చారు. ప్రజలు వారిని పూలతో స్వాగతించారు. చిన్ను కల నిజమైంది. సాహసం, స్నేహం, ధైర్యం కలిపి ప్రపంచాన్ని